పుష్పరాజుగా దేశాన్ని ఊపేసిన ఐకాన్ స్టార్ ఇప్పుడు మరో భారీ సంచలనానికి సిద్ధమవుతున్నారా? సినిమా కోసం హీరోలు మేకోవర్ మార్చడం కొత్త కాదు, కానీ సినిమా కోసం నగరమే మార్చడం, జీవన శైలిని మార్చడం, కుటుంబంతో సహా మకాం మార్చడం మాత్రం అరుదు. ఇప్పుడు అలాంటి అరుదైన చర్చకు కేంద్ర బిందువుగా మారారు అల్లు అర్జున్. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టు రాకా కోసం బన్నీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇది కేవలం షూటింగ్ ప్లానా, లేక పాన్ ఇండియా నుంచి పాన్ గ్లోబల్ స్టార్డమ్ వైపు బన్నీ వేస్తున్న స్ట్రాటజిక్ స్టెప్పా? 800 కోట్ల బడ్జెట్, బీస్ట్ లుక్, రోజుకు 6 గంటల ప్రోస్థెటిక్ మేకప్, జూహూలో లగ్జరీ హోమ్, ఇవన్నీ కలిపి చూస్తే ఇది సాధారణ సినిమా కథలా కనిపించడం లేదు. అసలు రాకా వెనుక ఎంత పెద్ద ప్లాన్ ఉంది? ముంబై షిఫ్ట్ రూమర్స్ వెనుక నిజమేంటి? ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ఇప్పుడు ఇది ఒక హీరో పేరు మాత్రమే కాదు, బ్రాండ్. పుష్ప తర్వాత ఇది పాన్ ఇండియా ఫెనామినన్. తగ్గేదేలే అనే డైలాగ్తో దేశమంతా మారుమోగిన తరువాత బన్నీ కెరియర్ మరో స్థాయికి చేరింది. వరల్డ్ వైడ్గా దాదాపు 1800 కోట్ల వసూళ్లతో పుష్ప సృష్టించిన రికార్డులు అల్లు అర్జున్ను కేవలం టాలీవుడ్ స్టార్గా కాదు, ఇండియన్ సినిమా పవర్ హౌస్గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే స్టార్డమ్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లే ప్రాజెక్టుగా కనిపిస్తోంది రాకా. ఆట్లీ దర్శకత్వం, సన్ పిక్చర్ నిర్మాణం, దాదాపు 800 కోట్ల బడ్జెట్. అంటే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు, ఇండియన్ సినిమా స్కేల్ను మరోసారి రీడిఫైన్ చేయాలనే ప్రయత్నం. అట్లే అంటే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. భారీ విజువల్స్, ఎమోషనల్ హైస్, కమర్షియల్ పేలుడు, ఇవన్నీ అతని ట్రేడ్ మార్క్. అలాంటి దర్శకుడి చేతుల్లో అల్లు అర్జున్ పడితే ఎలా ఉంటుందన్న అంచనాలు ఇప్పుడే ఆకాశాన్ని అంటుతున్నాయి. అదీకాక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోందన్న ప్రచారం, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన వంటి పేర్లు వినిపించడం ఈ ప్రాజెక్టును మరింత భారీగా చూపిస్తున్నాయి. స్టార్ కాస్టింగ్ పరంగా చూసినా, విజువల్ అంబిషన్ పరంగా చూసినా ఇది పాన్ ఇండియా కాదు, పాన్ గ్లోబల్ టార్గెట్ తో వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా విడుదలైన రాకా ఫస్ట్ లుక్ అభిమానులకు షాక్ ఇచ్చింది. గుండు, భారీ గోళ్లు, మానవుడా మృగమా అన్నట్టుగా బీస్ట్ లుక్. ఇది ఇప్పటి వరకు చూసిన అల్లు అర్జున్ది కాదు, పూర్తిగా కొత్త అవతారం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై హైప్ను డబుల్ చేసింది. ఈ ఒక్క పోస్టర్తోనే మార్కెట్లో చర్చ ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు అసలు చర్చ మరో దానిపై నడుస్తోంది. అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడా? ఈ వార్త ఎందుకు అంత పెద్ద టాపిక్ అయిందంటే ఇది కేవలం లొకేషన్ మార్పు కాదు, కెరియర్ స్ట్రాటజీగా చూస్తున్నారు చాలా మంది. రాకా కోసం బన్నీ రాబోయే 2 ఏళ్లు ముంబైలో ఎక్కువ సమయం గడపబోతున్నారని సమాచారం. కారణం షెడ్యూల్ తీవ్రత. రోజుకు 4 గంటల ప్రోస్థెటిక్ మేకప్, తొలగించడానికి మరో 2 గంటలు, అంటే కేవలం పాత్ర మేకప్కే 6 గంటలు. ఇంత కఠినమైన షెడ్యూల్ మధ్య హైదరాబాద్, ముంబై ప్రయాణాలు చేస్తే ఫిజికల్ స్ట్రెయిన్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకే షూటింగ్ కు దగ్గరగా ఉండేలా ముంబైలో బేస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇది బన్నీ కమిట్మెంట్ కు మరో ఉదాహరణగా ఫ్యాన్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఒక పాత్ర కోసం ఇంత డెడికేషన్ చూపించడం కేవలం స్టార్ హీరో పని కాదు, పెర్ఫార్మర్ మైండ్ సెట్. ఇదిలా ఉంటే ముంబై షిఫ్ట్ రూమర్లపై అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం కూడా ఆసక్తికరం. పూర్తిగా ముంబై వెళ్తున్నట్టు కాదని, షూటింగ్ అవసరాల కోసం అక్కడ ఎక్కువగా ఉంటున్నాడని చెప్పడం రూమర్లకు చెక్ పెట్టినా బన్నీ ముంబై స్టే మాత్రం నిజమేనన్న సంకేతం ఇచ్చింది.
అది మరింత బలపడింది జూహులో తీసుకున్న లగ్జరీ అపార్ట్మెంట్ వార్తలతో. సముద్రానికి ఎదురుగా 5 బెడ్రూమ్ల 5 BHK, నెలకు 16 లక్షల అద్దె, 3 సంవత్సరాల లీజ్. ఇది సాధారణ టెంపరరీ స్టేలా కనిపించడం లేదు. 6000 చదరపు అడుగుల విస్తీర్ణం, స్విమ్మింగ్ పూల్, ప్రీమియం సౌకర్యాలు. ఇవన్నీ చూస్తే ఇది కేవలం షూటింగ్ గెస్ట్ హౌస్ కాదు, దీర్ఘకాలిక ప్లానింగ్ లో భాగంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాకా తర్వాత లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ కూడా ముంబై బేస్డ్ షెడ్యూల్లో ఉండవచ్చునన్న ప్రచారం. బన్నీ బాలీవుడ్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెడుతున్నారన్న ఓ చర్చకు ఊతమిస్తోంది. ఇది ఒక షిఫ్ట్ కాదు, ఒక పొజిషనింగ్ అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. దక్షిణాది సూపర్ స్టార్ నుంచి నేషనల్ ఐకాన్, అక్కడి నుంచి గ్లోబల్ రిచ్, ఇదే ట్రాక్ పై బన్నీ కదులుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక రాకా గురించి వస్తున్న మరో ఆసక్తికర సమాచారం. ఇది విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ భారీ యాక్షన్ ఫ్యాంటసీ యూనివర్స్ కావచ్చునన్న టాక్. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుందని, 2027 ద్వితీయార్థంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంటే ఇప్పటి నుంచే సినిమా కంటే ముందుగా ఒక ఈవెంట్ ను బిల్డ్ చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాదు, మొమెంటం క్రియేషన్. ఇక అభిమానుల కోణంలో చూస్తే పుష్ప తర్వాత బన్నీపై అంచనాలు ఎక్కడున్నాయో తెలుసు. అలాంటి సమయంలో రాకాతో పూర్తిగా భిన్నమైన అవతారంలో వస్తుండడం, మాస్, క్లాస్, పాన్ ఇండియా మార్కెట్ అన్ని ఒకేసారి టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరో కోణంలో చూస్తే ముంబైలో ఉండటం అంటే హిందీ మార్కెట్తో మరింత దగ్గరగా సంబంధం. నిర్మాతలు, స్టూడియోలు, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ చర్చలు, ఇవన్నీ కూడా దీని వెనుక భాగమై ఉండవచ్చునన్న టాక్ కూడా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ దక్షిణాది హీరోల కోసం ఎదురు చూసేది కాదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు దక్షిణాది స్టార్లే హిందీ మార్కెట్ను డ్రైవ్ చేస్తున్నారు. ఆ మార్పులో కీలక ముఖ చిత్రాల్లో ఒకరు అల్లు అర్జున్. బన్నీ ముంబైకి పూర్తిగా షిఫ్ట్ అవుతున్నారా అంటే అధికారికంగా కాదు, కానీ కెరియర్ పరంగా ముంబైని మరో బేస్గా చేసుకుంటున్నారా అంటే సంకేతాలు అవుననే చెప్తున్నాయి. రాకా కేవలం సినిమా కాదు, బన్నీ కెరియర్లో మరో పెద్ద రీబర్త్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్పరాజ్ తర్వాత ఇప్పుడు రాకా. ఒకటి ఇండియాను షేక్ చేసింది, మరొకటి ప్రపంచాన్ని టార్గెట్ చేస్తుందా? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్లో $1 మిలియన్ క్వశ్చన్. ఒక స్టార్ సినిమా కోసం మకాం మార్చాలనుకోవడం, పాత్ర కోసం జీవన శైలినే మార్చుకోవడం, ఇవి సాధారణ నిర్ణయాలు కావు, అవి కెరీర్ మలుపులు. అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు అదే కనిపిస్తుంది. రాకా కేవలం మరో మూవీ కాదు, పుష్ప తర్వాత ఆయన బ్రాండ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్లా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ముంబై వరకు వినిపిస్తున్న ఈ చర్చ ఒక రూమర్ మాత్రమేనా, లేక కొత్త దశకు సంకేతమా? దీనికి పూర్తి సమాధానం సినిమా విడుదలే చెప్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, బన్నీ ఇప్పుడు కేవలం సినిమాలు చేయడం లేదు, ఒక కొత్త స్కేల్ సెట్ చేస్తున్నారు. పుష్పతో రూల్ చేసిన బన్నీ ఇప్పుడు రాకాతో రోర్ చేయబోతున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.